एक्रेडिटेशन कार्ड के इजराई की सिलसिले में सहाफ़ियों ने आज कलेक्टर हैदराबाद के दफ्तर के पास धरना दिया। पुलिस ने सहाफ़ियों को अंदर दाखिल होने से रोक दिया। बाद में एहतजाजी सहाफ़ियों को गिरफ्तार करते हुए मुशीराबाद पुलिस स्टेशन मुंतकिल किया गया। इस मौके पर मीडिया से बात करते हुए प्रेस एकेडमी के सदनशीन अलम नारायणा ने सहाफ़ियों के साथ किए गए वादों को पूरा नहीं किया जा रहा है। एक्रेडिटेशन कार्ड सहाफ़ियों का हक़ है। वज़ीर आला रेवंत रेड्डी को सहाफ़ियों के हुकूक़ पर संजीदगी से गौर करना चाहिए। एक्रेडिटेशन कार्ड के मामले पर सियासत नहीं करनी चाहिए। सहाफ़ियों ने तेलंगाना की तहरीक में हिस्सा लिया था और उनकी खिदमात को नज़रअंदाज नहीं किया जाना चाहिए। वज़ीर आला रेवंत रेड्डी और वज़ीर इत्तलात पी श्रीनिवास रेड्डी को मामले में मुदाखलत करनी चाहिए। डेस्क सहाफ़ियों को भी एक्रेडिटेशन कार्ड जारी किया जाना चाहिए। उन्होंने मौजूदा एक्रेडिटेशन कार्ड की बरकरारी का भी मुतालबा किया है। జర్నలిస్టులకు మంచిది కూడా నాగరితే అది కూడా మీడియా అకాడమీ కేసీఆర్ ఇచ్చినందువలన అయింది. అంటే ఇవన్నీ చేయలేదనా మీరు తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారాలు చేసి అసలు ఎవరికి చనిపోయినా పట్టించుకోలేదని చెప్పి ఢిల్లీకి పోయి అబద్ధాలు ప్రచారం చేసి ఇలా వచ్చిన వాళ్ళు మీరు రాజకీయం చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారని మమ్మల్ని అనకండి. వాళ్ళని విడిచిపెడదాం. ఇది జర్నలిస్టుల హక్కు. ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. ఇది మా హక్కు, మేము సాధించుకున్న హక్కు. సాధించుకున్న హక్కును తీసుకోకండి. మీరు కొత్తగా ఇవ్వకండి, మాకేం అవసరం లేదు కావచ్చు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల గురించి మేమేం అనడం లేదు కదా. కానీ ఒకసారి T50 జీవోలో ఏం జరుగుతున్నదో మీరు గమనించండి. మంత్రి కానీ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి. ఇది రాజకీయం కాదు, ఇది జర్నలిస్టుల హక్కులు. మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు ఈ జర్నలిస్టుల గురించి మాట్లాడమే. మీ గురించి మేమేం అనడం లేదు. మీ పాలనకు సంబంధించింది కాదు, మీ పోస్ట్ మార్టం సంబంధించింది కాదు, మీ పాలన పోస్ట్ మార్టం కాదు. ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నాయి కనుక ఒక జర్నలిస్టులుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మేము ఇది అడుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది రాజకీయం కానే కాదు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకొని, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని దీన్ని నివారించాలి. 252 జీవో అనే దాని వల్ల 10,000 వరకు తగ్గించి మీరు ఇద్దామనుకుంటున్నారు. అది చెల్లదు.